నమస్తే అన్న. నమస్తే నమస్తే అన్న, ఇప్పుడు జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సో ఈ బై ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారు అనుకోవచ్చు? ఏంటి అసలు? ఇప్పుడు 99 కాకుండా 1000% చెప్తాను నేను. బీఆర్ఎస్ వన్ సైడ్. ఎందుకన్నా? ఎందుకంటే ఇప్పుడు మా కేసీఆర్ సారు పద్ధతులు ఏదైతే ఆయన హామీలు ఇచ్చాడో అవి కంప్లీట్ గా చేసిండు. పేదోళ్ళని మంచిగా చేసుకుండు. 200 పింఛన్ ఉండే, 200 నుంచి 2000 చేసిండు. ప్లస్ ఏంటంటే ఇల్లు లేని వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇచ్చిండు. కొల్లూరులా, నిజామాబాద్ లా అన్ని ఏదేది డివిజన్స్ ఉన్నాయి అన్ని డివిజన్స్ లో డబల్ బెడ్రూమ్ ఇచ్చిండు. అవన్నీ పేదోళ్ళకి చేసిండు కాబట్టి కొంచెం ఏదో తేడా వల్ల జనాలు ఆలోచించి అట్టి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఆ జనాలే మా చెప్పుతో మేము కొట్టుకుంటాం, ఇంకొకసారి ఈ ప్రభుత్వం వస్తే, ఏ ప్రభుత్వం కాంగ్రెస్ వస్తే మా చెప్పుతో మేము కొట్టుకుంటాం అనేసి వాళ్ళే రెడీగా ఉన్నారు. అంటే తారుమారు అయినా అన్నారు కదా మీరు, అంటే ఏం తారుమారు అయి ఉండొచ్చు అసలు? దేని వల్ల అది గెలిచింది అనుకోవచ్చు? చిన్న చిన్నవి ఉంటాయి. ఇప్పుడు డిస్ట్రిక్ట్ లో చిన్న చిన్న ఇష్యూస్ మీద అది అవ్వచ్చు, కానీ ఇప్పుడు అక్కడ మొత్తం సెట్ అయిపోయింది. సెట్ అయిపోయిన వల్ల ఇప్పుడు నెక్స్ట్ ఇంకా 10 to 15 years మన కేసీఆర్ గవర్నమెంట్ తెలంగాణ తెచ్చింది ఆయననే. జనాలు ఆయనకి మర్చిపోరు. ఆయనకి 100% ఆయనకే ఓటేస్తారు. పక్కా సీఎం నెక్స్ట్ ఆయననే. కానీ ఇక్కడ విషయం ఏంటి అన్న, నిరుద్యోగుల్ని మీకు జాబులు ఇస్తాము అని చెప్పేసి వాళ్ళని పట్టించుకోకుండా వదిలేసాడు కదా మరి 10 years. ఎందుకన్నా 2016 లో రిక్రూట్ అయింది పోలీస్ జాబ్లు, 2018 లో అయింది, 19 లో అయింది. కోవిడ్ టైంలో 2020 బ్యాచ్ కోవిడ్ కూడా అయింది. మీరు ఎల్ఐసి డిపార్ట్మెంట్ లో కొంచెం డేటా కలెక్ట్ చేయండి. 2020 లో కూడా అప్పుడు ఎవరు గవర్నమెంట్ ఉండే? టిఆర్ఎస్ గవర్నమెంటే ఉండే. టిఆర్ఎస్ ఉండే, బీఆర్ఎస్ మళ్ళీ అయింది. టిఆర్ఎస్ గవర్నమెంట్ లోనే 3 times రిక్రూట్ అయింది. 3 times పోలీస్ డిపార్ట్మెంట్ రిక్రూట్ అయింది. మీకు డేటాతో సహా ఇస్తాను నేను, ఒకవేళ మీకు తెలియకపోతే. సో 2020 కోవిడ్ బ్యాచ్ లో కూడా ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇచ్చి ఆ బ్యాచ్ కి 21, 22 లో పోస్టింగ్ ఇచ్చారు. అట్లా మళ్ళీ తర్వాత ఇంకో బ్యాచ్ వచ్చింది. ఆ బ్యాచ్ ఏమో మా దాంట్లో సెలెక్షన్ అయింది. ఈయన ఏం చేసింది, ఒట్టిగా స్టేడియంలో అది పెట్టేసి సర్టిఫికెట్ లో హ్యాండ్ ఓవర్ చేసింది. ఇప్పుడు మీరు ఏమన్నారంటే 2021లో ఇచ్చారు అని చెప్పేసి మీరు అంటారు కదా, మరి వాళ్ళందరికీ తెలియకుండానే ఈ విధంగా ఉద్యమాలు చేశారు అనుకోవచ్చా? అంటే వ్యతిరేకత స్టార్ట్ అయింది అనుకోవచ్చా? ఏంటి అసలు మరి ఎందుకు ఆ విధంగా? ఇప్పుడు జనాలు ఏంటంటే కొంతమంది జనాల వల్ల కొంతమంది అట్లా, కానీ ఏంటంటే వాట్ ఈస్ ట్రూ అది చెప్పే అవసరం లేదు. మీకు కూడా తెలుసు, జనాలు కూడా తెలుసు. కొన్ని రోజులు ఆగితే మొత్తం తెలంగాణ ఏంటి, మొత్తం దునియా వరల్డ్ లో చూసుకుంటారు. అందరికీ అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ వస్తే బాగుండని చెప్పేసి మీకు ఎప్పుడు అనిపించింది? అంటే ఈ 2 years లో మీకు ఎప్పుడు అనిపించింది? స్టార్టింగ్ నుంచి బీఆర్ఎస్ ఉంటే బాగుంటుండే, అన్ని రియల్ ఎస్టేట్ అన్ని బాగుంటుండే. ఈ ప్రభుత్వం వచ్చింది, అన్ని మార్కెట్ పడిపోయింది, చిన్న బిజినెస్ వాళ్ళు పడిపోయారు. సో ఏముంది అది మీకే కూడా తెలుసు, మీ మీడియా మిత్రులు, మీ సోషల్ మీడియా, ప్రింట్ మీడియా అన్ని మీకు కూడా తెలిసే ఉంటది. మాకైనా ఎక్కువ డేటా మీ దగ్గర కలెక్ట్ ఉంటది. సో మీ వల్లంగా మీరే ఏం చేయాలంటే చెప్పేసి జనాల దగ్గర వరకు పంపించాలి. అట్లా అంటే చూసుకుంటే అన్న, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరిగినాయి రీసెంట్ గా. సో ఎంపీ ఎలక్షన్స్ లో ఒక్క టికెట్ కూడా బీఆర్ఎస్ గెలవలేదు. అంటే నిజంగా ప్రజల్లో కూడా బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉన్నట్టే కదా. ఒకవేళ నిజంగా మంచి ఒపీనియన్ అంటే అందులో ఒక్క టికెట్ అన్నా గెలిపించారు కదా జనాలు, ఎందుకు గెలిపించలేదు మరి? ఎంపీ ఎలక్షన్స్ ఉంటాయి కదా, ఒక్క 7 MLAs కి ఒక ఎంపీ ఉంటాడు. అంటే 7 MLAs అంటే 7 కాన్స్టిట్యూన్సీస్ లా కొంతమంది ఫైన్ ఫాలోయింగ్ వేరే పార్టీ వాళ్ళు ఉంటారు, కొంతమంది వాళ్ళు ఉంటారు, కొంతమంది. ఇప్పుడు మా సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ మాకు వస్తుంది. కిషన్ రెడ్డి గారు ఎంపీ అయితే సికింద్రాబాద్ అటు సైడ్ కొంచెం వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉండొచ్చు. ఇక్కడ వచ్చేసి దానం నాగేందర్ గారికి ఇచ్చారు. సో దానం నాగేందర్ గారు కూడా 2nd place లో వచ్చారు. ఫస్ట్ టైం నిలబడ్డారు, 2nd place లో భారీ మెజారిటీ వచ్చారు. అది ఏదో చిన్న తేడా వల్ల ఓడిపోవచ్చు, కానీ నెక్స్ట్ టైం ట్రై చేస్తాం, అవకాశం ఉన్నాయి, వస్తాం 100%. అట్లా సరే, ఇప్పుడు ఎంపీలో చూసుకుంటే ఆ విధంగా వీళ్ళనే గెలిపించుకోరు కాబట్టి, సో ఈసారి కూడా వ్యతిరేకత వచ్చి మళ్ళీ వీళ్ళనే గెలిపించుకునే అవకాశం మనం ఉంది అనుకోవచ్చు. 100% బీఆర్ఎస్ అన్న, 100% బీఆర్ఎస్. గెలవడంలో కూడా బీఆర్ఎస్, గవర్నమెంట్ కూడా బీఆర్ఎస్, ఐటీ డెవలప్మెంట్ కూడా బీఆర్ఎస్ చేస్తుంది. అన్ని డెవలప్మెంట్ బీఆర్ఎస్, రియల్ ఎస్టేట్ కూడా మన బీఆర్ఎస్. సో మీరు కూడా ఉండండి, మీరు ఉంటాం, మేము ఉంటాం, అందరం ఉంటాం. వెయిట్ అండ్ వాచ్. ఓకే, అయితే ఒకటన్నా, ఇప్పుడు బీఆర్ఎస్ లో లాస్ట్ క్వశ్చన్ అన్న, బీఆర్ఎస్ లో ఇప్పుడు 2 నామినేషన్ వేశారు. ఒకరు మాగంటి సునీత గారు, ఇంకొక వేరే పర్సన్ ఒక ఆయన ఉన్నారు.
సో వాళ్ళిద్దరు వేశారు. ఎందుకు మరి పార్టీలోనే ఈ విధంగా? అది మాలో ఉంటదన్న, వాళ్ళది లోపల లోపల ఏదైనా ఉంటది, అవి మనం పర్సనల్ చెప్పుకోకూడదు కదా. అది మనం చెప్పే స్థాయి కూడా కాదన్న. కేసీఆర్ గారు ఏం చెప్పారో అదే జరుగుతుంది. ఆ విధంగా ఇద్దరు వేసుకుంటే చాలా మందికి బయట ఏమైనా వస్తుందంటే వ్యతిరేకత ఉన్నట్టుంది, యూటీ లేదు అని చెప్పి. వ్యతిరేకత అనేది ఏడలేదు. విష్ణువర్ధన్ రెడ్డి క్లారిటీ చెప్పాడు, గోపీనాథ్ గారి పిల్లలకి నేను మామయ్యగా బాబాయ్గా అండగా ఉంటాను చెప్పిండు తప్ప ఆడ ఏడ వ్యతిరేకత లేదు, ఇంకో వర్గం అనేది లేదు బీఆర్ఎస్ లో. కేసీఆర్ గారు ఏం చెప్తే అదే జరుగుతుంది. కానీ అక్కడ కనిపించడం మాత్రం అది ఇద్దరు ఓటింగ్ చేస్తే నామినేషన్ చేసేసరికి వ్యతిరేకత రాగానే కనిపిస్తుంది. అన్న వ్యతిరేకత అనేది ఇప్పటి వరకు మాకైతే జనాలకు కూడా ఇవ్వలేదు. మీరు చెప్పినంత వరకు కూడా తెలియదు వ్యతిరేకత అనేది. అది మీరే అంటున్నారు కానీ మా లోపల మాత్రం ఎక్కడ వ్యతిరేకత అనేది లేనే లేదు. సార్ మరి వీళ్ళిద్దరి మధ్య ఎవరు గెలవచ్చు అన్న? మరి ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తారు. ఇప్పుడు ఇద్దరు నామినేషన్ చేశారు కదా, ఎవరు ఎంత మంది నామినేషన్ చేసినా కేసీఆర్ గారు ఎవరికైతే బీఫామ్ ఇచ్చారో, ఎవరైతే పార్టీ పైన సింబల్ పైనారో వాళ్ళకే విజయం. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.